మీరే కదరా పోయి మమ్మల్ని ఒడగొట్టింది అని అంటే అన్న ఒక మంచి మాట చెప్పింది. నేను కూడా ఐ రియలైజ్ ఏమన్నాడు ఒక సెక్రటరీ అందులో వేసి, మాకు ఎట్లా తెలుస్తుందన్నా మీ విలువ, తెలంగాణ వచ్చినాక డైరెక్ట్ మీరే గవర్నమెంట్ లోకి వచ్చిండ్రు, 2 టర్ములు మీరే ఉంటారు, వాళ్ళు ఏదేదో చెప్తున్నారు కదా, వాళ్ళు ఏదో చెప్తే ఇంకా బాగా అయితేమో ఇంకా బెటర్గా ఉంటదేమో అని అనుకున్నాము. నౌ వి రియలైజ్డ్ గవర్నమెంట్ మారింది కనుక వి రియలైజ్ వీఆర్ ఏబుల్ టు జడ్జ్. అంటే ఇప్పుడు అర్థమైందన్న, ప్రభుత్వం మారిన తర్వాత పాతది ఏంటి కొత్తది ఏంటి, మేము ఏం మిస్ అయ్యామో, మేము ఏం కోల్పోతున్నామో మాకు అర్థమైంది అన్నారు. అంతకుముందు అన్న 10 ఏళ్ళు మీరే ఉన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత, నేరుగా మన ప్రభుత్వమే ఉండడం వల్ల కంపేర్ చేసుకోవడానికి మాకు ఆపర్చునిటీ లేకుండా పోయింది. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఏడాది లోపలనే మాకు అర్థమైంది వాట్ వీఆర్ మిస్సింగ్, వాట్ వీఆర్ లూజ్డ్ అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్నారు. సో అట్లా తెలంగాణలో చాలా మార్పులు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. బాగా డెవలప్ అయిన స్టేట్. గతంలో చంద్రబాబు నాయుడు కూడా మీరు స్పీచ్లు చూసుకుంటారు, ఆయన మాట్లాడేవాడు. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. కానీ చూసారా కేసీఆర్ ఎంత బాగా చేసినాడు. ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు వస్తుంది అని మనం మాట్లాడలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు. దట్ ఈస్ ద చేంజ్ యూ హావ్ షోడ్. బట్ టుడే వాట్ హ్యాపెన్? బ్యాక్ ఎండ్ ఒకసారి మీ అమ్మకో నాన్నకో ఫోన్ చేయండి, లేదా మీ రిలేటివ్స్ కి ఫోన్ చేయండి, మీ డిస్ట్రిక్ట్ లో, మీ విలేజ్ లో, మీ తాలూకాలో ఫోన్ చేయండి. ఈ రోజు ఎవరైనా భూమి అమ్ముతా అంటే కొనేవాడు లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు 50 లక్షలకి ఎకరం పోయిన భూమి ఇప్పుడు ఎవరైనా ఆడపిల్ల పెళ్లి ఉందో, పిల్లల్ని యూకేలో చదివించాలంటే 30 లక్షలకు అమ్ముతారు. 20 తక్కువ అంటే కూడా కొంటూ లేకుంటాయి. మరి ఎందుకంటే మారింది? కేసీఆర్ పెంచింది ఎట్లా, ఇప్పుడు దిగింది ఎట్లా, ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ లో లోపం ఉంది, ఇవాళ ఆలోచించాల్సిన అవసరం. ఒక పాజిటివ్ యాటిట్యూడ్. అంటే మన కేసీఆర్ గారు ఎంతసేపు ఆయన ఆల్వేస్ స్పీక్స్ పాజిటివ్. నాది ధనిక రాష్ట్రము, నా రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను స్టేట్ లో క్రియేట్ చేసినారు. మనీ రోల్ అయ్యేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ఎవరిని మాట్లాడించినా చాలా ఇబ్బందులు వచ్చినాయి. పీపుల్ ఆర్ ఆల్సో రియలైజ్డ్. ఏమైంది, రైతు బంధు 2 పంటలకు రానే లేదు. చాలా చెప్పిన విషయాలు కొత్త దేవుడి ఉన్నాయి కూడా ఒకటొకటి బంద్ అవుతా ఉన్నాయి. దాంతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో అట్లా ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవాళ సిద్ధంగా ఉంటారు. సో పీపుల్ కూడా అర్థమైంది. సో కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న తప్పులు జరగవచ్చు. సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం. మనం కూడా దాన్ని వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకొని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ ఎంతో గర్వపడే విధంగా కేసీఆర్ గారు తన పాలన అందించారు. సపోజ్ ఇక్కడ మీకు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు, ఇండియా నుంచి పీపుల్ ఫ్రమ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, లేదా సౌత్ ఇండియానే కాదు నార్త్ ఇండియా నుంచి కూడా ఉంటారు. కంపారిజన్ లో మీరు ఎంత ప్రౌడ్ గా చెప్పగలుగుతారు, మా స్టేట్ లో 24/7 అగ్రికల్చర్ ఫ్రీ పవర్ ఇన్ అవర్ స్టేట్ అంటే నో అదర్ స్టేట్ ఇండియా. ఇప్పటికీ ఉత్తరప్రదేశ్ లో పోతే ఏదైతే యూపీ కన్సిడర్డ్ టు బి ద లార్జెస్ట్ స్టేట్ అండ్ హైయెస్ట్ పాపులేషన్, ఈ రోజు కూడా యూపీలో డీజిల్ పంపులు ఉంటాయి. ఇంకా ఎలక్ట్రిసిటీ 100% లేదు. ఆ ఉన్న చోట కూడా రైతులకు దే గివ్ ఓన్లీ 6 to 8 అవర్స్ ఇస్తారు. 6 to 8 అవర్స్. ఇంకా కొన్ని చోట్ల డీజిల్ పంప్స్ ఉంటాయి. మన దగ్గర అసలు 24/7 ఫ్రీ పవర్ ఇవ్వగలుగుతారు. సో అట్లా వీరందరూ గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మనం మొదలు తీసుకుపోయింది. మేబీ యంగెస్ట్ స్టేట్, బట్ బెస్ట్ స్టేట్ గా మనం దాన్ని టర్న్ చేయగలుగుతాం. ఐటీలో, ఇండస్ట్రీలో కేటీఆర్ గారు ఎంత అద్భుతంగా పనిచేసిందో మీకు తెలియదు కాదు. ఈవెన్ బెంగళూరులో కూడా గ్రోత్ రేట్ లో మనం బెంగళూరు కూడా బీట్ చేసినాం. ఐటీ ఎక్స్పోర్ట్స్ గ్రోత్ లో కానీ, ఐటీ జాబ్ క్రియేషన్ లో మనము బెంగళూరు కూడా ఓవర్టేక్ చేసినాం. సో అట్లా అనేక సెక్టర్స్, ఈ సెక్టర్ ఆ సెక్టర్ కాదు, ఈవెన్ హెల్త్ సెక్టర్ లో కూడా మదర్ మోర్టాలిటీ రేటు, చైల్డ్ మోర్టాలిటీ రేటు తగ్గిస్తూ ఇండియాలో 3rd ప్లేస్ కి వచ్చాం. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మనం ఎక్కడో 12th, 13th ప్లేస్ లో ఉండేవాళ్ళం. దాన్ని తగ్గించి మనం 3rd ప్లేస్ కి వచ్చినాం. మనకంటే ముందు తమిళనాడు, మహారాష్ట్ర ఉండే. బీఆర్ఎస్ ఉంటే ఈ పార్టీకి నెంబర్ 1 అయి ఉండేవాళ్ళం. సో అట్లా మేము స్లోగా పనిచేస్తూ నెంబర్ 3కి తెచ్చాం హెల్త్ సెక్టర్ లో. ఎవ్రీ సెక్టర్ అట్లా పనిచేస్తూ అద్భుతంగా ముందుకు పోయాం. బట్ ఈ రోజు ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఎంతసేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ లో కాకుండా
వాళ్ళు ఏదో ఒక గోబల్స్ ప్రచారం, మనం ఇది ఈ కమిషన్ చేసినాము, ఆ ఎంక్వైరీ చేసినాము, దీంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాం. అంటే నెగిటివ్ యాటిట్యూడ్. ప్రజలకు కావాల్సింది పర్ఫార్మెన్స్ కావాలి, రిలీఫ్ కావాలి, బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ డెలివరీ కావాలి. బట్ వీళ్ళకి ఆ ఆలోచన లేదు. ఇవాళ అవినీతి విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. మీరు ఎవరిని అడిగినా చెప్తారు. ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పోయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయినా చాలా ఇబ్బందిగా ఉంది ప్రజలకు. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే ఫీడ్బ్యాక్. సరే, కాళేశ్వరం గురించి మిత్రులు మాట్లాడుతున్నారు కంటే అది మాట్లాడితే ఒక గంట సబ్జెక్టు, నేను అంతసేపు చెప్పలేను. 5-10 minutes చెప్పేస్తే మీ అండర్స్టాండ్. చిన్న పిల్లలు వచ్చారు, పాపం ఇంతమంది మా సోదరి మనులు వచ్చారు. I can't test your patience, so I'll finish in 10 minutes. So కాళేశ్వరం విషయానికి వచ్చారు. కాళేశ్వరం పదే వింటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం కూలేశ్వరం అయిందని, ఇలాంటి గోబల్స్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. యాక్చువల్లీ వాట్ ఈస్ కాళేశ్వరం అంటే, సింపుల్ గా చెప్పాలంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్స్ టనలు, 1,531 కిలోమీటర్స్ గ్రావిటీ కెనాలు, 98 kilometers of pressure main, 540 meters of pumping system. All these together is a Kaleshwaram. So, beauty of Kaleshwaram is much good year. This year is last year and this year is a very good rainfall. Mana state lo manchi varshpatam. When you have a good rainfall, manaku SRSP nunchi Midbaner, ekkadaithe Sircilla daggara Midbaner untundo, SRSP నుంచి మిడ్మానేర్ నీళ్ళు వస్తాయి బై గ్రావిటీ. You will operate the motors and pumps of Kaleshwaram from Midmaner itself. You don't operate from Elapalli or you don't operate from Kaleshwaram, Medigatta. You will operate from Midmaner itself. అంటే 50% సిస్టమే నడుస్తుంది. బట్ ఆయకట్టు 37 lakh acres కు ఆయకట్టు నీళ్ళు వస్తాయి. గుడ్ ఇయర్, యావరేజ్ రైన్ఫాల్ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆపరేట్ మోటార్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి. మన కడెం రిజర్వాయర్, ఆదిలాబాద్ లోని కడెం నుంచి మంచి వరద ఎల్లంపల్లికి వస్తే, ఎల్లంపల్లి నుంచి మోటార్ లాంచ్ చేసుకుంటే మనము కాళేశ్వరం సిస్టమ్ పనిచేస్తుంది. సో బ్యాడ్ ఇయర్, లెస్ రైన్ఫాల్ ఉన్నప్పుడు తప్పనిసరిగా నీళ్లు ఉండేటువంటి పాయింట్ మేడిగడ్డ పాయింట్. అంటే ఎక్కడ వర్షపాతం లేకుండా కూడా ఆ మహారాష్ట్ర అడవుల్లో మరి ఆ ప్రాంతంలో పడ్డ వర్షం నీరుతో తప్పకుండా నీళ్లు ఉండే ప్రాంతం మేడిగడ్డ. దట్ ఈస్ ద, ఇక ఎంత క్రైసిస్ లో కూడా అక్కడ తప్పకుండా నీళ్లు ఉంటాయి. కాళేశ్వరం అంటే ఏంటి అసలు? 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 60% ఆఫ్ తెలంగాణకు డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. ఇండస్ట్రీకి 16 TMC ఆఫ్ వాటర్ పెట్టాం. ఇండస్ట్రీకి ఉంటుంది, డ్రింకింగ్ వాటర్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ తో పాటు 60% ఆఫ్ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ఇస్తుంది. అదే విధంగా 37 లక్షల ఎకరాలు సాగునీరు అందిస్తుంది. సో ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. ఇలా ఏం జరిగింది యాక్చువల్ గా? అన్ఫార్చునేట్లీ 3 బ్యారేజెస్ అని చెప్పాను. బిఫోర్ 3 బ్యారేజెస్, ఆల్ ద 15 రిజర్వాయర్స్ విత్ కెపాసిటీ ఆఫ్ 141 TMC, 141 TMCల సామర్థ్యం కలిగిన 15 రిజర్వాయర్లు దే ఆర్ ఇంటాక్ట్. ఇప్పుడు ఉదాహరణకు మల్లన్న సాగర్, ద బిగ్గెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ. మొన్న రేవంత్ రెడ్డి గారు ఆ మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ మూసీకి నేను నీళ్లు తీసుకెళ్తాను, మూసీ మురికి నీరును పారదోలడానికి ఈ కాళేశ్వరం నీళ్లను మల్లన్న సాగర్ నుంచి తీసుకెళ్లి మూసీలో వదిలితే ఆ మురికంతా కొట్టుకపోతుందని ఒక 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినాడు. వర్క్ జరుపుతాం. మరి కాళేశ్వరమే కూలిపోతే ఈ 7,000 కోట్ల రూపాయలతో ఎందుకు టెండర్ పిలిచావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్ ఇన్ అసెంబ్లీ. దానికి ఆన్సర్ లేదు. ఆయన మళ్ళీ ఒకటి గంధమల్ల అని నల్గొండ డిస్ట్రిక్ట్ ఆలేరు నియోజకవర్గంలో ఒక రిజర్వాయర్ ఫౌండేషన్ వేసినాడు సీఎం. ఆ గంధమల్లకి ఎక్కడి నుంచి నీళ్లు పోతాయి? మల్లన్న సాగర్. కాళేశ్వరంలో అంతర్భాగంగా నిర్మించిన లార్జెస్ట్ రిజర్వాయర్ విత్ 50 TMC కెపాసిటీ కాల్డ్ మల్లన్న సాగర్. మల్లన్న సాగర్ నుంచే గంధమల్లకు పో. నువ్వే కాళేశ్వరం కూలింది అంటావు. 3,000 కోట్ల రూపాయలతో గంధమల్ల రిజర్వాయర్ కట్ట, దాని కింద 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాడు. సోర్స్ ఈస్ కాళేశ్వరం అండ్ మల్లన్న సాగర్.
డబుల్ స్టాండర్డ్స్. నెంబర్ 2 ఉత్తమ్ మాట్లాడుతూ మన అసెంబ్లీలో అన్నాడు, ఏమన్నాడు, అసలు వితౌట్ కాళేశ్వరం ఈసారి చాలా పంట పండింది, హైయెస్ట్ క్రాప్ ఈల్డ్, అత్యధికంగా పంట పండింది, అసలు రికార్డు పంట పండింది, కాళేశ్వరమే లేదు అని. నేను సింపుల్ గా లేచి ఒక క్వశ్చన్ అడిగాను, 2 years అయింది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినారా, ఒక్క చెక్ డ్యామ్ ఏమైనా కట్టినారా, ఒక ప్రాజెక్ట్ ఏమైనా కట్టినారా, ఒక కాలువ ఏమైనా తవ్వారా, మీ 2 years లో ఒక్క ఎకరానికి ఎక్కడైనా అడిషనల్ గా వాటర్ ఇచ్చారా, ఇస్తే చెప్పు దాని పేరు అన్న. సైలెన్స్. మరి ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలే, ఒక చెరువు తవ్వలే, ఒక కాలువ తవ్వలేదు, ఎక్కడి నుంచి పండింది? ఆల్ దిస్ ఇస్ డన్ బై బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ ద లాస్ట్ 10 years. సో కాళేశ్వరం వాడలేదంట. నేను ఇందాక చెప్పినది, ఇన్ ఏ గుడ్ ఇయర్ we'll operate pumps and motors from mid-Maner. మనకు బాగా వర్షాలు పడ్డాయి కనుక they have operated from mid-Maner. మేడిగడ్డ పాయింట్ యూజ్ చేయలేదు. మిడ్-మానేర్ లో మోటార్ వస్తే మానకొండూరు నియోజకవర్గంలో అన్నపూర్ణ రిజర్వాయర్కి వెళ్తాయి. అన్నపూర్ణలో మోటార్లు వస్తే సిద్దిపేట నియోజకవర్గంలో రంగనాయక్ సాగర్కి వస్తాయి. రంగనాయక్ సాగర్ లో మోటార్లు వస్తే మల్లన్న సాగర్కి వెళ్తాయి. మల్లన్న సాగర్ లో మోటార్ వస్తే కొండపోచమ్మ సాగర్ వెళ్తాయి. ఇప్పుడు సిద్దిపేటలో నా కాన్స్టిట్యూన్సీ లో రంగనాయక సాగర్ కింద 1,00,000 ఎకరాల పంట పడుతుంది. బిఫోర్ తెలంగాణ జీరో ఇరిగేషన్ లేదు, నో ఇరిగేషన్ సిస్టమ్. ఈ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ తరఫున కొండా సురేఖ మినిస్టర్ వచ్చి ఆడ మోటార్ వచ్చి 1,00,000 ఎకరాలకు నీళ్లు విడుదల చేసిన స్టేట్మెంట్ ఇస్తుంది. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది, 1 ఎకరం వస్తుంది. ఆల్ స్టాటిస్టిక్స్. యాక్చువల్ జరిగింది ఏంటి? నేను చెప్పినట్టుగా all the system is intact. So 3 బ్యారేజీల్లో ఫస్ట్ బ్యారేజ్ కాల్ సుందిల్లా, then అన్నారం, then మేడిగడ్డ. సుందిల్లా is intact, అన్నారం is intact. అసెంబ్లీలో కోదండరామ్ గారు క్వశ్చన్ అడిగాడు, మేడిగడ్డ లాగా సుందిల్లా అన్నారం కూడా కూలిపోతాయా అని నిపుణులు చెప్తున్నారా అని అసెంబ్లీలో క్వశ్చన్ అడిగాడు. then ఉత్తమ్ ఏం చెప్పాడు ఆన్సర్, నో దే ఆర్ పర్ఫెక్ట్, అవి బాగున్నాయి. ఆ తర్వాత వచ్చింది మేడిగడ్డ బ్యారేజ్. మేడిగడ్డలో 84 గేట్స్, 85 పియర్స్, పిల్లర్ల మధ్య ఉండేది గేట్. దేర్ ఆర్ 7 బ్లాక్స్, 85 పియర్స్, 84 గేట్స్. సో ఈ 84 గేట్స్ ఆర్ ఇంటాక్ట్. 85 పియర్స్ లో 3 పియర్లు కుంగినాయి కంటే, అది సంఖ్య ఇది, కూలి కూడా పోలేదు, కుంగినాయి 3 పిల్లలు కుంగినాయి. అవుట్ ఆఫ్ 85, అవుట్ ఆఫ్ 84 గేట్స్ 85 పియర్స్. 85 పియర్స్ లో 3 పియర్స్ కుంగినాయి ఇన్ బ్లాక్ 7. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ అంటే వాట్ ఎన్డిఎస్ఏ సెడ్, మొత్తం ఆ బ్లాక్ 7 అవుట్ ఆఫ్ 7 బ్లాక్స్ 6 బ్లాక్స్ ఆర్ ఇంటాక్ట్. బ్లాక్ 7 రిప్లేస్ చేసి మళ్ళీ కట్టండి, యూ కెన్ ఆపరేట్ ద సిస్టమ్ అని ఎన్డిఎస్ఏ చెప్పింది. వాడేమంటాడు, దానికి అది చేయకుండా 2 years నుంచి టైం వేస్ట్ చేసి మొత్తం కాళేశ్వరం పోలింది ఒక గోబల్స్ ప్రచారానికి పాల్పడతారు. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కట్టి కాంగ్రెస్ హయాంలో కూలిన కడెం ప్రాజెక్ట్ సంగతి ఏంటి, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంగతి ఏంటి, పెద్దవాగు ప్రాజెక్ట్ సంగతి ఏంటి? మొత్తానికి ప్రాజెక్టే వాష్ అవుట్ అయింది. ఇక్కడ ప్రాజెక్ట్ ఈస్ 99.5% is intact. Only 3 piers has sunk. ఆ 3 పిల్లర్లను 7th బ్లాక్ రిప్లేస్ చేస్తే 300-400 కోట్లు అయిపోయే ముచ్చటకు 1,00,000 కోట్లు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇన్ఫాక్ట్ ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఈస్ ఓన్లీ 94,000, 93,850. దే సే 1,00,000 కోట్ల కుంభకోణం. ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ 93,850. అవుట్ ఆఫ్ దట్ 99.5% is intact. అంటే ఈ రకంగా ఇంకా ఎంతకాలం ఇలా చేయగలుగుతారు? ప్రజలే ఇన్నోసెంట్ కాదు కదా. నేను ఆయన ఎమ్మెల్సీ నాగేశ్వర్ గారు ఏదో చెప్తా ఉంటే నేను టీవీలో చూస్తా ఉంటే ఆయన మాట్లాడుతూ మాట్లాడినాడు. నిన్న నాకు చొప్పదండికి ఒక రైతు ఏదో ఫోన్ చేసినాడు, ఏమయ్యా ఎట్లుంది కాళేశ్వరం గురించి ఏమనుకుంటున్నారు అంటే, ఏమున్నా సార్ నేను నాగలు పెట్టి దుంతా ఉంటే ఆ ఎద్దు తాడు తెగిపోయింది. తాడు తెగిపోతే ఈ తాడు తయారు చేసినోడు ఎవడు, ఈ తాడులో క్వాలిటీ లేదా, ఈ తాడులో లోపం ఉందా అని తిరుగుతారా సార్, ఇంకో తాడు పెట్టి దుంతరా సార్ నేను అన్నాడు. Not at the cost of your farmers, not at the cost of your state. రాజకీయాలు చేయొచ్చు,
బట్ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా, రైతు ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కాదు కదా రాజకీయాలు. ఈ రకంగా మన రాష్ట్రంలో ఇట్లాంటివి చేయడం వల్లనే ఈ రోజు రాష్ట్రం వెనుకబడతాం. ఇంకా డీటెయిల్ గా చెప్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు స్క్రీన్ లో పెట్టి ఇంకా డీటెయిల్ గా ట్రై టు ఎక్స్ప్లెయిన్. మీరు ఈరోజు గూగుల్లో పోయి మీరు చూస్తే కూడా ఆన్లైన్ లో మీకు మల్లన్న సాగర్ లో ఆ పంపులు నీళ్లు పోస్తా ఉంటాయి. కొండపోచమ్మ సాగర్ లో బాహుబలి మోటార్లు అక్కడ పోతే అసలు ఎంత సౌండ్ వస్తుందంటే అంత వెయిట్. ఒక నది లాంటి ప్రవాహం, ఒక మోటార్ నుంచి 3200 క్యూసెక్ల నీళ్ళు వస్తాయి బయట. 3200 క్యూసెక్స్ అంటే ఒక నది ప్రవహించేంత పెద్ద మోటార్ ఒక్కొక్క మోటార్. ఇప్పుడు ఒక మోటారు మొత్తం కరీంనగర్ టౌన్ ఎంత పవర్ వాడుతుందో ఒక మోటార్ అంత పవర్ వాడుతుంది. అయితే ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ఈ పవర్ అనేది నార్మల్లీ మీకు తెలిసే ఉంటుంది, పవర్ ను మనం ప్రొడక్షన్ చేయగలుగుతాం కానీ కన్జ్యూమ్ చేయకపోతే అది ఇబ్బంది అవుతుంది, గ్రిడ్ కొలాప్స్ అయింది. యూ హ్యావ్ టు కన్జ్యూమ్. సమ్ టైమ్స్ ఏమైందంటే టర్బైన్స్ రివర్స్ లో నడుపుతుంది గవర్నమెంట్, ఎందుకంటే ఆ పవర్ ను కన్జ్యూమ్ చేయడానికి, దాన్ని బర్న్ చేయడానికి రివర్స్ నడుపుతాం టు కన్జ్యూమ్ ద పవర్. అయితే మన కాళేశ్వరం మోటార్లు ఎప్పుడు నడుస్తాయి? మీకు అండర్స్టాండింగ్ కోసం ఏంటంటే ఇంత పవర్ ఎట్లా, అసలు అవైలబిలిటీ ఉంటుందా, వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ ద పవర్ అని మన జనరల్ గా వచ్చే లే మ్యాన్ వచ్చేటువంటి క్వశ్చన్. అయితే మనకి ఎప్పుడు నడుస్తుంది ఇది? నదిలో నీటి ప్రవాహం ఉన్నప్పుడు, వర్షాకాలంలోనే నీళ్ళు ఎత్తుతాం కదా మనం. రైనీ సీజన్ లో నార్మల్ ఏమైంది, మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి హైడల్ పవర్ జనరేట్ అవుతుంది, సెకండ్ ఏమో పవర్ కన్జంప్షన్ విల్ బి వెరీ లెస్ ఇన్ ద స్టేట్. అంటే నో వన్ విల్ రన్ ద మోటార్. మనకు ఇంట్లో కూడా పవర్ కన్జంప్షన్, ఏసీలు వాడము, డొమెస్టిక్ యూస్ తగ్గుతుంది అండ్ అగ్రికల్చర్ యూసేజ్ తగ్గుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ యూ విల్ గెట్ హైడల్ పవర్. మనకు జూరాలలో హైడల్ పవర్ వస్తుంది, శ్రీశైలంలో హైడల్ పవర్ వస్తుంది, నాగార్జున సాగర్ లో హైడల్ పవర్ వస్తుంది, పులిచింతల్లో హైడల్ పవర్ వస్తుంది. లాట్స్ ఆఫ్ పవర్ అవైలబిలిటీ ఉంటుంది ఆ టైంలో. మీకు పవర్ ఎట్లా ఉంటుంది అంటే సమ్మర్ లో పోతే 8 రూపీస్ యూనిట్ ఉంటుంది మన తెలంగాణలో, మన స్టేట్ ఇండియాలో. రైనీ సీజన్ లోకి వస్తే 2 రూపీస్ యూనిట్ దొరుకుతుంది పవర్ ఎక్స్చేంజ్. అండ్ పీక్ అవర్స్ లో ఈవినింగ్ 6 to 8 6 రూపీస్ ఉంటుంది, డే అంతా 1 రూపీ 2 రూపీస్ పవర్ దొరుకుతుంది. అందువల్ల రైనీ సీజన్ లో మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ 16,000 మెగావాట్స్, 16,000 మెగావాట్ మన స్టేట్ ఇన్స్టాల్ కెపాసిటీ. బట్ రైనీ సీజన్ లో యువర్ పవర్ కన్జంప్షన్ విల్ బి అరౌండ్ 6,000, 5,000, 7,000. Remaining 10,000 either you will shut down or you will run in the reverse mode.